అంటే ఆయన ఇవ్వలేదు. నువ్వు మిఠాయి షాపు ఏం చేస్తావు, ఏం ఆర్గనైజ్ చేస్తావు నా ప్రోగ్రామ్స్ అని, మిఠాయి షాప్ కూడా అని వెళ్ళన్నారు. ఆయన్ని కలిశాను, వెళ్ళి మహారాష్ట్రలో కలిస్తే ఆయన కొన్ని ప్లేసెస్ తీసుకెళ్ళి చూపించారు నాకు. నాతో పాటు ఒక నలుగురిని తీసుకుని వెళ్ళాను. వాళ్ళెవరూ పూర్తిగా విశ్వసించలేదు, కానీ నేను విశ్వసించాను. అలా చూపిస్తున్నప్పుడు మంచి మంచి రైతులు వాళ్ళ ఇళ్లలో పంటలు, వాళ్ళ వాళ్ళ యొక్క తేజస్సు, ఆవులు ఉన్న తీరు చూస్తే ఎంతో బాగున్నాయి. అంటే 100 ఏళ్ళ క్రితం ఎలాంటి మనుషులు, ఎలాంటి ఆహారం అనేది నేను చూశాను అక్కడ. అయితే అయిపోయింది, వచ్చేసిన తర్వాత నేను సాధన చేసి ఒక 1.5 year తర్వాత నాకు డేట్స్ ఇవ్వండి అని అడిగితే ఆయన ఇవ్వలేదు. నేనేం చేశానంటే ఆయన చిన్న పుస్తకం ఒకటి ఉంటుంది సార్. ఆ పుస్తకం 500 పుస్తకాలు తెప్పించా. అది 100 రూపాయలు ఎంత ఉండేది ఆ రోజుల్లో. నా షాపులో నాకు తెలిసిన వాళ్ళందరికీ మీరు వ్యవసాయం గురించి తెలుసుకోండి ముందు అని ఆ పుస్తకం ఇవ్వడం మొదలు పెట్టేశా. అలా ఇస్తాం వల్ల అయిపోయింది పుస్తకాలు. మళ్ళీ 500 పెట్టా. సరికి పాలేకర్ గారి పుస్తకాలు బయట ఎక్కడ దొరకవు, ఆయన ఓన్ పబ్లిషింగ్. ఆయన సభలు పెడితే అక్కడే వాళ్ళ కుటుంబం వాళ్ళు అమ్ముతారు వాటిని, వాళ్ళ అబ్బాయిలు. వేరే వాళ్ళ దగ్గరకు ఉండవు, రైట్స్ అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. ఆయన తెలంగాణలో రాకుండానే 1000 పుస్తకాలు నేను అమ్మేశాను. ఆయన ప్రోగ్రాంకి ఆ రోజుల్లో 500 నుంచి 1000 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే వేలల్లో వస్తారు, అప్పుడైతే అలా ఉండేవాళ్ళు. ఇంత పుస్తకాలు ఎలా అమ్ముతున్నాడు ఇతను ఎవరు అని ఎక్కడికి వెళ్తే పుస్తకాలు వాళ్ళ అబ్బాయిని అడిగి అప్పుడు నాకు డేట్స్ ఇచ్చాడు. ఇది ఇవ్వటానికి ఆయన చూసుకుని ఇచ్చాడా, డేట్స్ చూసుకోకుండా ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఈ డిసెంబర్ జనవరి నెలలో ఫోన్ చేశారు. నాకు ఇచ్చిన డేట్స్ ఏప్రిల్లో, అది శ్రీరామనవమి రోజున. ఆయన తెలిసి ఇచ్చాడో తెలియక ఇచ్చాడో తెలియదు, యాదృచ్ఛికంగా జరిగిందా కూడా తెలియదు. మరి అది శ్రీరామనవమి రోజు. నాకు తెలియదు శ్రీరామనవమి అంతనే అంత దూరం చూసుకోవాలా. ఆ డేట్స్ ఇచ్చారని ఆవిడ ఫోన్ ఉండేది కాదు, ల్యాండ్లైన్కి చేసి చెప్పారు. పాలేకర్ గారి డేట్స్ ఇస్తాకి ముందు ఒక పర్సన్, నేనే షాప్లో ఉండేటప్పుడు, ధీరజ్ ఆయన పేరు, ఆయన వచ్చి కలిసి మీరు ఏదైనా సామాజిక కార్యక్రమాలు చేసేది ఉంటే అని ఆయన కార్డు తీసి నాకు ఇచ్చాడు. నా ఫంక్షన్ హాల్ ఉంది, మీరు దీన్ని వాడుకోవచ్చు, నాకేం డబ్బులు అక్కర్లేదని. ఆయన ఎందుకన్నాడో కూడా తెలియదు, ఆయన గతంలో పరిచయం లేదు. సరికి పాలేకర్ గారు డేట్స్ ఇచ్చేసారు, 5 రోజులు. ఎక్కడ పెడుతున్నావు అని అడిగారు. ఇక్కడ నేను చూస్తాను గురూజీ అన్నాను. ఆయనకి ఏంటంటే పుస్తకాలు అమ్మాడు కాబట్టి ఏదో చేస్తాడు అనేది ఆయనకు నమ్మకం వచ్చింది. ఇక ఈయన గుర్తుకొచ్చాడు నాకు, ఆయన దగ్గరికి వెళ్ళా. ధీరజ్ గారు 5 రోజులు డేట్స్ ఇచ్చేసారు మనకి ఫంక్షన్ హాల్. కేవలం హౌస్ కీపింగ్, కరెంటు మీరు కట్టుకోండి అన్నారు. అంత పెద్దది ఇచ్చారు పాలేకర్ గారికి వెన్యూ అన్నీ. ఆయన ఇప్పటికీ ఇస్తాడు మళ్ళీ అడిగితే. అంత ఇన్నేళ్లలో ఇప్పుడు తొలి కార్యక్రమం జరిగి దగ్గరగా 13-14 సంవత్సరాలు అయిపోయింది. అలా యాదృచ్ఛికంగా జరిగింది. చూడండి, మనం చేద్దాం అనుకున్నప్పుడు కొద్ది రోజుల ముందు పాలేకర్ గారి ఫోన్ ముందు ఆయన రావటం, కార్డు ఇవ్వటం. ఒక మిఠాయి షాప్కి వచ్చి సామాజిక కార్యక్రమం గురించి వేరే వాళ్ళకి ఇస్తారా చెప్పండి?